మీరు ఇప్పటి వరకు విన్నా లేదా చూసిన మహాభారతం మొత్తం తప్పని కాదు, కానీ అది అర్ధసత్యం మాత్రమే. ఎందుకంటే అందులో ఎప్పుడు ఒక విషయం గురించి చెప్పలేదు, అదే యుద్ధపు క్రూరత్వం. మహాభారత యుద్ధం తరువాత గాంధారి ఆ క్రూరత్వాన్ని ఇలా వర్ణిస్తుంది: యుద్ధ భూమి ఒక జీవంత నరకంగా మారిపోయింది. రక్తపు ప్రవాహాలతో తడిచిన నేలపై ఎముకలు, మాంసపు ముద్దలు చెల్లాచెదురుగా పడిపోయి కనిపిస్తున్నాయి. మానవత్వాన్ని ప్రకృతి ఎగతాళి చేసినట్లుగా అనిపిస్తుంది. అంతటా శవాలే, వేలాది తలలు, శరీరాల నుండి వేరుపడిన అవయవాలు, రక్తంతో మునిగిపోయిన దేహాలు. ఇది ఇక యుద్ధ భూమి కాదు, ఇది ఒక మాంసాహార నరకం. గద్దలు, కాకులు, వేట కుక్కలు ఆ మైదానంపై చిక్కర్లు కొడుతున్నాయి. అడవి తోడేళ్లు, నక్కలు మృతదేహాలను చీల్చి తింటున్నాయి. వాటిని నమిలే శబ్దాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే బతికున్ని మిగిలిన వాళ్ళు కూడా తమ జీవితాలపై విరక్తి చెందేలా చేశాయి. ఒకప్పుడు రాజసంతో గౌరవానికి ప్రతీకులైన మహాయోధులు ఇప్పుడు ప్రాణం లేని మాంసపు ముద్దలుగా నేలపై పడిపోయారు. ఇది యుద్ధ భూమి కాదు, ఇది మరణం రక్తంతో చేసిన నృత్యం. మానవత్వాన్ని తన నల్లని నీడలో ముంచేసిన భయానక సత్యం. ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.